ఆరాధనలోనికి వెళ్ళకముందు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూసుకున్నవారే ప్రభువుని ఆరాధించడానికి ప్రభువు మన యొక్క హృదయాలను తెరువునుగాక. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించలాగున ప్రభు అట్టి గొప్ప ఆత్మ స్వేచ్ఛను దేవుడు మనకు దయచేయునుగాక. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అందరికీ తెలిసిన భాగమే, ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం అందరం కలిపి చదువుకుందాం. రోమా 3, 22, 23, 24 చదువుదామండి. 135వ పేజీ. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ దినము తండ్రి నిన్ను ఆరాధించడానికి తీసుకొచ్చిన మా ప్రియ బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. ప్రభా, నిన్ను ఆరాధించడానికి కావలసిన తలంపులు మాకు దయచేయండి. వాక్య భాగము నుండి ప్రభా యోగులను చదవబడిన భాగాలు మా కొరకు విరవండి, పంచండి తండ్రి. ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో, నువ్వు మాకేమై ఉన్నావో, మేమేమై ఉన్నామో, నిన్ను మేము ఎలా గనపరచాలో మీరు మాకు సహాయం దయచేయండి. ఆయన కూర్చున్న వారందరికన్నా అత్యల్పుడను ఒప్పుకుంటున్నాను దేవా. నీ సన్నిధి మా చుట్టూ ఉంచు నాయన. ప్రభా, నీ పరిశుద్ధాత్మను మాకు తక్కువ చేయదు నాయన. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు నాయన. నీ ఆత్మతో మేము ఆరాధించలాగా మీరు సిద్ధపరచు నాయన. ఆరాధించడానికి వచ్చాం తండ్రి. ఆరాధించకుండా వెళ్ళిపోకుండా తండ్రి మా ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచుకోవటానికి మీ కృప దయచేయమని కోరుతున్నాం. దేని నిమిత్తం వచ్చామో ఆ పని సంపూర్తి చేయబడకుండా మా ఇంట్లోకి మేము వెళ్ళకుండా మీ సహాయం దయచేయండి ఆయన. ఆరాధించకుండా తండ్రి మా హృదయాలలో తండ్రి నిన్ను గనపరచకుండా వెళ్ళటం వలన మాకు ఎంతో తండ్రి ప్రభా ఏమాత్రము ప్రయోజనము లేదు తండ్రి. ఈ ఆదివార సమయంలో తండ్రి ప్రభు దినములో, పరిశుద్ధ దినములో, పునరుద్ధాన దినములో ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. అటువంటిది సంపూర్తి చేయబడి వెళ్ళటానికి మీ కృప దయచేయమని కూర్చున్న వారందరికన్నా తలుపులను ఒప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. బైబిల్ గ్రంథములో చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము ఒక మాట. ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఒక్క మాట చదువుకుందాం. ఒక్క మాట, 4వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 3, 4 అందరం. అందుకు సర్పము, మీరు సావనే చిన్న వచనం కదండి. ఎంత సర్పం ఏముంటుంది? మీరు చావనే చావరు. బైబిల్ గ్రంథంలో 1189 అధ్యాయాలు ఉన్నాయి. అంటే 1189 అధ్యాయాలు బైబిల్ గ్రంథములో మొత్తము 66 పుస్తకాల్లో ఉన్నాయి. ఈ అధ్యాయము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము చాలా కీలకమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈ అధ్యాయము చాలా ఈ అధ్యాయమే లేకపోతే మిగతావన్నీ ఉండేవి కాదు కదండి. దేవుడు ఆదిలో మానవుని కొరకు సృష్టిని చేసి సమస్తాన్ని అనుగ్రహించి దానిని ఏలమని అధికారులుగా, పాలకులుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తే సాతానుడు కుయుక్తి కలిగిన వాడుగా, చూడండి 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అన్నారు. చూడండి, యుక్తి గలదై, దేవుని సృష్టిని పాడు చేయాలని, దేవుడు చేసిన మానవుని పాడు చేయాలని, పాపాన్ని ఈ లోకములోనికి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఏం జరిగిందంటే సాతానుడు తన పని తాను చేసుకున్నాడు. 3వ అధ్యాయంలో మనము కొన్ని భాగాలు చూసినట్లయితే పాపము యొక్క ప్రవేశము కనబడుతుంది. పాపము యొక్క
ఒక మాటలో చెప్పుకోండి, ద స్టోరీ ఆఫ్ సిన్, పాపము యొక్క కథ కదండి. ద స్టోరీ ఆఫ్ సిన్, పాపము యొక్క కథ కనబడుతుంది. దేవుడు మానవునికి ఆజ్ఞాపించాడు, మీరు వాటి తిని దినమున నిత్యముగా మీరు చస్తారంటే, మోసగించిన సర్పం ఏమి చేసిందంటే మీరు చావనే చావరు. అబద్ధమాడాడు, దేవుడిని అబద్ధికునిగా చేశాడు. మానవుని మోసపుచ్చాడు, దేవుణ్ణి అబద్ధికునిగా చేశాడు సాతానుడు. అబద్ధికుడు మీతో అలాగ అంటాడు, ఆయన అలాగే చెప్తాడు, మీరు చావనే చావరు అన్నాడు. ఆ రీతిగా పాపము యొక్క ఆరంభం, పాపము యొక్క కథ ఇక్కడ ప్రారంభం, పాపము యొక్క కథ ఇక్కడ మానవాళి యొక్క ఆ యొక్క పాపము యొక్క ప్రారంభం ఇక్కడ కనబడుతుంది. పాపము అంటే అర్థం ఏంటంటే మొదటి యోహానులో ఉన్నట్టు ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించితే పాపం. దేవుడు వద్దు అన్నది చేయటే పాపం. దేవుడు తినద్దు అన్నది తినటే పాపం. దేవుడు అందుకంటాడు కదా, ఎలా మోసపుచ్చాడు చూడండి. అంటే మీరు చావనే ఒక్క పదమే చెప్పిందండి, చాలా ఒక్క పదమే. అలాగన్నాడా ఇలాగన్నాడా ఇలా, మీరు చావనే చావరు, అవే మీరు చావనే చావరు. చూడండి పాపము ఎంత తీవ్రమైనదంటే, ఆ పాపము యొక్క తీవ్రతలో మన జన్మము కూడా పాపం అయిపోయింది కదండి. నా తల్లి గర్భములోనే నేను పాపిగా పుట్టానంటాడు దావీదు 51వ కీర్తనలో. పాపము యొక్క నైజము, పాపము యొక్క బీజము మన యొక్క హృదయాలలో ఉండిపోయింది. మన యొక్క అనువున వస్తుంది. పుట్టుకతోనే మనం పాపులుగా పుడుతూ వస్తున్నాం, పుట్టుకతోనే పాపులు వస్తున్నాం. జీవించినప్పుడు కూడా పాపముతోనే జీవిస్తున్నాం, మరణించినప్పుడు కూడా చాలామంది పాపముతోనే మరణిస్తూ వస్తున్నారు. అయితే ఈ పాపానికి ఒక ప్రతిఫలము, పాపానికి ఒక ప్రాయశ్చిత్తము ప్రభువారు కనిపెట్టారు. మానవుడు అలా ఉండకూడదని, పాపములో నివసించకూడదని, పాపం వలన వచ్చే మరణమును అతడు అనుభవించకూడదని, పాపము వలన వచ్చిన ఆ యొక్క ఆ కోల్పోయిన మహిమను తిరిగి సంపాదించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మంచి బలి అర్పణ మన కొరకు అర్పించినాడు. ఆ బలి అర్పణ ఆయనే ఆ బలి అర్పణ అయిపోయాడు. పాపములో మానవుడు ఇంకా ఏమాత్రము కూడా ఉండకూడదు. అందుకంటాడు కదా, ఆ యొక్క ఇత్తడి సర్పమును మోసే చేసి ఉన్నాడు. ఆ సర్పమును చూసిన వారందరూ ఏం చేస్తారండి? బ్రతుకుతారు కదా. అలాగే సిలువను చూసిన వారందరూ కూడా బ్రతికేవారుగా ఉన్నారు. సిలువను చూసిన వారందరూ కూడా ఈ పాపమునకు ఒక ప్రాయశ్చిత్తము అవసరమై ఉంటుంది. తప్పు జరిగింది, పాపము యొక్క ఆ కథ ప్రారంభమైపోయింది. ఆ కథ ఇప్పటికీ కూడా అలాగా కంటిన్యూ అవుతుంది. ఏ సీరియల్లోనే ఎండింగ్ ఉంది, కానీ పాపం యొక్క సీరియల్కి ఎండింగ్ లేదండి కదండి. అలా కంటిన్యూ అవుతుంది. తరం వెంబడి తరం, ఇక పెద్దల నుండి పితరుల నుండి పాపము యొక్క ఆ యొక్క కథ అలాగా సాగుతూనే ఉంది. పాపములోనే మానవుడు పుట్టి, పాపములోనే జీవించి, పాపములోనే మరణిస్తే వాడికి రెండవ మరణము తప్పదు. కానీ ఒక మంచి ఈ పాపము వలన వచ్చేది మనకి దుఃఖాన్ని తీసుకొచ్చింది. ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం వివరించుకున్నట్లయితే ద స్టోరీ ఆఫ్ సారో అంటే దుఃఖము యొక్క కథ కూడా కనబడుతుంది. అంతవరకు హ్యాపీగా ఉన్నారు, అంతవరకు సంతోషంగా ఉన్నారు, అంతవరకు మహిమతో ఉన్నారు, అంతవరకు దేవుని సహవాసములు ఉన్నారు, దేవునితో వారు ఆనందిస్తూ ఉన్నారు, దేవుని పిలిచినప్పుడు పలుకుతూ ముందుకు వెళ్ళిన వారు ఉన్నారు. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో దేవుడు పిలిచినప్పుడు వారు దాగున్నారు. పాపము అంత తీవ్రమైనది. పాపము యొక్క కథ ఇక్కడ కనబడుతుంది. మానవుని యొక్క దుఃఖము యొక్క కథ కూడా ఇక్కడ కనబడుతుంది. ద స్టోరీ ఆఫ్ సారో అంటే దుఃఖము యొక్క కథ. ఎటువంటి దుఃఖము కొని తెచ్చుకున్నాడు? అధికారాన్ని కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు, సహవాసమును కోల్పోయాడు. తర్వాత దుఃఖము తన జీవితంలోనికి వచ్చింది. పాపము వలన మరణమే కాదు, పాపము వలన శాపము కూడా తెచ్చుకున్నాడు. ఎటువంటి దుఃఖము చూడండి, చదవండి 14వ వచనం ఆది కాండము 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో శాపం వచ్చింది. అంతవరకు శాపం భూమి మీద లేదు. ఏది మోసపుచ్చిందో దానిని శపించాడు మొదట.
ఏదైతే ప్రభువుని అబద్ధికునిగా, దేవుని అబద్ధికునిగా మార్చిందో ఆ సర్పమును అతడు శపించాడు. దేవుడు అంతవరకు ఆశీర్వాదాన్ని భూమి మీదకి తీసుకొచ్చిన వాడు ఏమైందంటే మొట్టమొదట ఏది మోసగించిందో దాన్ని శపిస్తున్నాడు. ఏమంటాడండి? నువ్వు శపించబడిన దానవై. మొట్టమొదట శాపము అనే మాట మొదట ఇక్కడికి చూస్తున్నాం. పాపము ప్రవేశించింది, శాపము కూడా ప్రవేశించింది, శాపము కూడా వచ్చింది. చదవమ్మా. నువ్వు శపించబడిన దానివై నువ్వు కడుపుతో ప్రాకుచ్చు, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఏం తింటావు? మన్ను తింటావు. మిగతావి ఏదైనా చూడండి, మిగతావి చాలా మంచిగా తింటాయి. సింహం ఏం తింటుందండి? సింహం ఏం తింటుంది? మేము చూసామండి అంటారు, చూసే ఉంటారు కదా. సింహం ఏం తింటుంది? మాంసం తింటుంది. ఆవు ఏం తింటుంది? గడ్డి తింటుంది. కానీ ఇదేం తింటుంది? మట్టి తింటుంది, మట్టి తింటుంది. శాపము ప్రవేశింది, దుఃఖము. ఇక మానవుని జీవితంలో ఎటువంటి దుఃఖం వచ్చింది చూడండి. దుఃఖము యొక్క కథ ఇది. చూడండి 15వ వచనం, 16వ వచనం. ఎవరికి శాపం వచ్చింది? మళ్ళీ స్త్రీకి. ఎవరు మోసగించింది? సర్పము స్త్రీని మోసగించింది. ఎలా చూడండి, ప్రభువు కూడా ఎలాగా సర్పమా ఓ స్త్రీ, తర్వాత ఆదాము. ఎలా చూడండి, చదవమ్మా 17 చదవమ్మా 16వ వచనం. నీ ప్రయాసమును నీ గర్భవేదనను చూడండి, అతడు నిన్ను ఏల్తాడమ్మా. శాపం వచ్చింది. ఇక అక్కడ నుండి దుఃఖమే. మానవునికి దుఃఖము ప్రారంభమైంది. సంతోషముగా ఉన్న మానవులు దుఃఖమును కొని తెచ్చుకున్నారు. పాపము యొక్క కథ, దుఃఖము యొక్క కథ చూడండి, అంతతో అయిపోయిందా? సరే, ఈయన గారు ఏం తప్పించుకుంటారా? ఈయన తప్పించుకోవడానికి ఏమీ లేదు. చూడండి 17వ వచనం. ఆయన ఆదాముతో ఆదిలోనే విన్నాడు అయ్యగారు భార్య మాట కదండి. చూడండి ఏమన్నాడు? నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము. పాపం ఆయన నిమిత్తం ఎవరిని శపించాడు? దేవుడు నేలను శపించాడు. తర్వాత ప్రయాసము, కష్టం. పాపము వలన శాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది. పాపం వలన నువ్వు తిరుతిరములు నిశ్చయముగా చేస్తావు. మరణం వచ్చింది, ఆత్మీయమైన మరణం వచ్చింది. పాపము వలన శాపం వచ్చింది, పాపం వలన శాపం వచ్చింది. చూడండి, ఈ 3వ అధ్యాయంలో దుఃఖముతో నిండిపోయింది. పాపము యొక్క కథ, దుఃఖము యొక్క కథ. ద స్టోరీ ఆఫ్ సిన్, ద స్టోరీ ఆఫ్ సారో. అయితే ప్రభు అలా విడిచిపెట్టలేదండి. ప్రభు అలా విడిచిపెట్టలేదు. ప్రభు ఏం చేశాడో తెలుసా? చూడండి ఏమి చేశాడు. చదవమ్మా 20వ వచనం. తర్వాత 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి నీవు మన్నే గనుక మన్నై. చూడండి ఎంత మరణం, శాపమే కాదు మరణం. ఇక నువ్వు మన్నే అయిపోతావు, మన్నే గనుక మన్నే అయిపోతావు. దేవుడు అంతతో విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? ఒక ఏర్పాటు చేశాడు. 21వ వచనం. దేవుడైన యెహోవా చూడు ఒక ఏర్పాటు చేశాడు. ఏమిటంటే ఒక సాక్రిఫైస్, ఒక బలి అర్పణ అక్కడే ఆయన చెల్లించాడు. ద స్టోరీ ఆఫ్ సాక్రిఫైస్, బలి అర్పణ. మీరు అలాగుండడం మంచిది కాదు అని దేవుడు వారి దిగంబరత్వాన్ని మూసినవాడుగా ఉన్నాడు. ప్రియమైన సోదరుడా, ఒక పాపము ఎంత తీక్షణమైనదిగా ఉందో చూడండి. పాపం వలన శాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది, పాపం వలన ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తము చెందితేనే కానీ పాపానికి విమోచన లేకుండా పోయింది. మన కథ అది. మన కథ అంతా ఈ 3వ అధ్యాయంలో ఉంది. మన పాపము యొక్క కథ, మన దుఃఖము యొక్క కథ, దేవుడు మన కొరకు ప్రాయశ్చిత్తము చెల్లించిన కథ, మన రక్షణ కథ. ద స్టోరీ ఆఫ్ సాల్వేషన్.
మన రక్షణకు మూలమాయనే. మన రక్షకుడిని మనం ఏం చేయాలంటే ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. దీనివల్ల మనకేమొచ్చింది? చాలా తీవ్రముగా పాపమునకు లోనైపోయాం. చదువుతారా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం పాపులం. మొదట మనం ఎవరమండి? దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న వారం. దేవుని యొక్క మహిమను పోగొట్టుకునే వారంగా ఉన్నాం. ఈ అధికారము పోయి ఎలాగైపోయాం? సాతానుకు బానిసలం అయిపోయాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం అంటాడు కదా, ఏమిటండి? పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసులం అయిపోయాం. ఒకటి, ఈ పాపము యొక్క ప్రవేశము వలన మనం అయిపోయండి పాపులమయ్యాం. రెండవది దాసులమయ్యాం, దాసులుగా మారిపోయాం, సాతానుకి దాసులుగా మారిపోయాం. ఇంతవరకు దేవుని యొక్క ఔన్నత్యములో పాలకులుగా ఉన్న మనము, అధికారులుగా ఉన్న మనము ఏమైపోయిందంటే సాతాను యొక్క దాసులం అయిపోయాం. పాపమున చేయు ప్రతివాడును పాపమునకేమైపోయాడు? దాసులం అయిపోయాం. పాపానికి దాసులం అయిపోయాం. చూడండి, చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎలాగొచ్చింది? ఒక పాపం వలన మనకి ఎన్ని సంక్రమించాయో చూడండి. పాపులము, దాసులము. ఇప్పుడు ఎలాగున్నాము చూడండి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే పాపం వలన చీకటి మన హృదయంలోనికి వచ్చింది. పాపం వలన శాపము మనకు వచ్చింది. పాపం వలన మరణము మనకు వచ్చింది. పాపము వలన మనం ఏమైపోయాం? దాసులం అయిపోయాం. పాపము వలన చీకటి, అంధకారము మన హృదయాన్ని ఏలేదిగా ఉంది. చదవమ్మా 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ఎవరి వలన వెలుగయ్యాం? చెప్పండి, ఎవరి వలన? ప్రభువుని బట్టి. అందుకని కదా వారి మనోనేత్రాలకు గుడ్డితనమట. సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపుకుంటున్నట్లు వాడి మనోనేత్రాలను మూసేస్తాడు సాతానుగాడు. ఆ మాట్లాడినప్పుడు అవ్వమ్మ గారి మనోనేత్రాలు, ఆదాము గారి మనోనేత్రాలు ఏం చేశాడు అతడు? మీరు చావనే చావరు. ఒకటి, పాప ప్రవేశము వలన మనం పాపులుగా మారాం. దేవుని మహిమను కోల్పోయాం. శాపాన్ని కొని తెచ్చుకున్నాం. తర్వాత మరణాన్ని కొని తెచ్చుకున్నాం. అంత మాత్రమే కాదు, దాసరికములోనికి వెళ్ళిపోయాం. అంత మాత్రమే కాదు, అంధకారంలోనికి వెళ్ళిపోయాం. మన జీవితం అంధకారంలోనికి వెళ్ళిపోయేదిగా ఉంది. అంతేకాదు, శక్తిహీనులమైపోయామండి, బలహీనులమైపోయాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం చూడండి. రోమాపత్రిక ఎన్నో వచనమ్మా? 6వ వచనం. ఏలయనగా బలహీనులమైపోయా. పాపం వల్ల ఏమొచ్చిందండి? బలహీనలం. పాపము బలహీనత తీసుకొచ్చింది. బలహీనులమైపోయాం. తర్వాత చదవమ్మా. బలహీనలము ఒక సాక్రిఫైస్ దేవుడు యుక్త కాలములో, ముసలరికములో ప్రభు చనిపోలేదండి. మంచి యవన ప్రాయములో, యుక్తమైన కాలములో, ఆ రక్తము మరుగుతున్న కాలములో ఒక ముసలుడు చచ్చిపోయాడు అని చెప్పకుండా చక్కని వయసులో మన కొరకు సాక్రిఫైస్ అయిపోయాడు ఆయన. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన బలి అర్పణ అర్పించున్నాడు. ప్రభువుని మనం ఆరాధించడానికి వచ్చిన మనము, ప్రభా పాపులము నేను, ప్రభా అంధకారములున్న నన్ను, ప్రభా దాసుడునైన నన్ను, ప్రభా బలహీనుడైన నన్ను, శాపగ్రస్తుడైన నన్ను, ప్రభా నీ యొక్క మహాబలియాగము చేత యుక్త కాలములో నువ్వు తండ్రి అర్పించుకున్నట వల్ల, కాలము సంపూర్ణమైనప్పుడు నువ్వు అర్పణగా అర్పించుకున్నప్పుడు నా హృదయంలో వెలుగు వచ్చిందయ్యా. నా మరణము తొలగించబడిందయ్యా. నాకు తిరిగి మహిమ వచ్చింది ప్రభా. అంత మాత్రమే కాదు, నా మీద ఉన్న శాపమంతా తొలగిపోయింది ప్రభా అని నువ్వు చెప్పగలవా? ఆరాధించగలవా? ఒక పాపము ప్రవేశము వలన మానవుడు ఎలా పతనం అయిపోయాడు చూడండి. హృదయంలో అంధకారం,
పాపమునకు దాసులము. ఏమండి, శక్తి కోల్పోయి, అధికారము కోల్పోయి బలహీనులమైపోయాం. ఇప్పుడు మన జీవితాల్లో ఏదైనా మంచి ఉందంటే ఏ మంచి లేదు, ఏ మంచి లేదు. నీ కథ పాపపు కథ, నీ కథ దుఃఖముతో నిండిన కథ. ఆ కథను దేవుడు ఏమి చేశాడు? తన యొక్క బలి అర్పణ ద్వారా మళ్ళీ నీకు రక్షణ అనుగ్రహించాడు, మళ్ళీ సహవాసం ఇచ్చాడు, మళ్ళీ దేవునితో సంబంధం ఏర్పాటు చేశాడు. దాని కొరకే ఆరాధిస్తున్నాం, దాని కొరకే ఆయన మహిమపరుస్తున్నాం. ఎవరైనా అడిగారు అనుకోండి, రోడ్డు మీద వస్తే బైబిల్ పట్టుకొని వస్తే ఎవరైనా అడిగారు అనుకో, ఎక్కడికమ్మ వెళ్తున్నట్టు? ఆరాధన కంటే. ఆరాధించకుండా వెళ్ళిపోతే ఎంత దుఃఖం నీకు, అర్థమైందండి? దేవుణ్ణి గనపరచకుండా నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతే ఎంత 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 నీకు నష్టమో తెలుసా? ఆచారయుక్తమైన భక్తిని పక్కన పెట్టండి, ఆత్మీయమైన భక్తిని, ఆత్మీయమైన ఆరాధనలు మన హృదయాలను రావాలి. ఆదివారం కాబట్టి వెళ్ళాలి కాదు కాదు కాదు, నా ప్రభువుని ఆరాధించాలి. ఒకప్పుడు పాపములో నేనేమైపోయానంటే ఆయన మహిమను కోల్పోయాను. పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాను, పాపము ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నాను, పాపము ద్వారా అంధకారాన్ని కొని తెచ్చుకున్నాను, పాపము ద్వారా నా దాసునైపోయాను, పాపానికి బలహీనుడైపోయాను. క్రీస్తు యేసులో నాకు వెలుగు వచ్చింది, క్రీస్తు యేసులో మళ్ళీ నాకు అధికారం వచ్చింది. అందుకే కదా అంటాడు యోహాను 1:12 అంటాడు, తనందరూ అంగీకరించెదరు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి. ఎవరి పిల్లలండి? ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలని పిలువబట్టి ఎంత శ్రేష్టతో తెలుసా? వీరు సీఎం గారు కొడుకండి అంటే ఎంత గౌరవం ఉంటుందండి, వీరు పిఎం గారు కొడుకంటే ఎంత గౌరవం ఉంటుందండి. వీరు దేవుని పిల్లలు, మనం దేవుని పిల్లలం. చూడండి, 1 యోహాను పత్రిక ఎలా సాక్ష్యం ఇస్తున్నారో మనం దేవుని పిల్లలమని. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని ప్రేమతోనే ఆయన మన పిల్లలని పిలుస్తున్నాడు. ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి, ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు చూడండి. దేని కొరకు ఆయన ప్రేమ చూపించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేని కొరకు ఆయన అంత ప్రేమ చూపించాడు? దేని కొరకు ఆయన అంత త్యాగం చేసి ఉన్నాడు? దేని కొరకు ఆయన సిలువ ఎక్కి ఉన్నాడు? మనల్ని దేవుని పిల్లలుగా మార్చడానికి. చూడండి, చదవమ్మా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పిలువబడినట్లు, అది గమనించండి. మనము దేవుని పిల్లలమని పిలువబడుతున్నావా? నువ్వు పిలువబడితే నీ తండ్రి నువ్వేం చేస్తావు? గనపరుస్తావు. చూడండి, మలాకీ పుస్తకం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మలాకీ పుస్తకం మనకు తెలిసిన భాగాలు ఇవేవి. మలాకీ పుస్తకం 6వ అధ్యాయం 1:6. మలాకీ 1:6. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా. ఆయన మన తండ్రి అయితే ఆయన మనం ఏం చేయాలి? గనపరచాలి. గమనించండి, మనము దేవుని పిల్లలం, అది మట్టుకు మర్చిపోకండి. మనల్ని దేవుని పిల్లలుగా మళ్ళీ చేసుకోవటానికి దేవుడు బలియాగమైపోయాడు. తన ప్రియకుమారుడే మనకి లోకానికి పంపించున్నాడు. పాపములో కొట్టుమిట్టాడుతున్న మానలను, అంధకారములో ఉన్న మానలను, శాపములో ఉన్న మానలను, మరణములో ఉన్న మరణము, మహిమను కోల్పోయిన మరణలను, భక్తిహీనులమైన మరణలను తన సిలువ రక్తము చేత మనల్ని విమోచించి మళ్ళీ ఆయన మనకు అధికారం ఇచ్చాడు. మళ్ళీ ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. చూడండి, అంత మాత్రమే కాదు, మనం ఉగ్రతకు కూడా పాత్రలం అయిపోయాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయత కానివాడు
దేవుని రక్షణ మనం పొందలేకపోతే దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. ఉగ్రతకు పాత్రులమండి మనలము. ఉగ్రతకు పాత్రులం, శిక్షకు పాత్రులం. మన సోదరి సోదరుడా, నువ్వు దేవుని పిల్లవైతే, దేవుని బిడ్డవైతే దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేవు. నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా లేవు. మనం ఎవరు పిల్లలం చెప్పండి? మనం ఎవరు పిల్లలం? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు దేవునికి ఘనత తీసుకొస్తారా, అవమానం తీసుకొస్తారా? ఘనపరిచేవారు ఉంటారు. ప్రభా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభా. పాపములో పుట్టినవాడును, పాపములో నశించిపోకుండా ప్రభా, ఉగ్రత నా మీద రాకుండా ఆ శాపాన్ని కొట్టివేయటానికై, అన్నాలో ఉన్న అంధకారాన్ని తొలగించడానికి కొరకై, బలహీనుడైన నన్ను బలపరచడానికై ప్రభా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని నా కొరకై బలి అర్పణ అర్పించా. నేను దేవుని ఆ ప్రేమ ఎట్టిదో మీరు గమనించండి. ఆ ప్రేమ చూడండి. మొదటి యోహాను పత్రిక చదవండి, 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు చూడుడి, మనము దేవుని పిల్లలమే. అంతే. మనం ఎవరమండి? దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమే. దేవుని పిల్లలు దేవుని పోలికగా మారుతారు. మనము దేవుని పిల్లలమే. ఆయన ఎరగలేని వారు మనల్ని కూడా ఎరగరు. దేవుని పిల్లల్ని ఎవరు పట్టించుకోరు. దేవుని పిల్లల్ని ఎవరు గమనించరు. లోకము ప్రభువుని ఎరగలేదు. ఆ సిలువ మరణమా అన్నట్టు హేళన చేశారు. కానీ మనము దేవుని పిల్లలమే. దేవుని పిల్లలు దేవుని ఆరాధించేవారుగా ఉంటారు, దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు. 2వ వచనం, మొదటి యోహాను పత్రిక 3:2. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. చూడండి ఎలా చెప్తున్నాడు చూడండి. మొదటి వచనములో మనము దేవుని పిల్లలమని పిలువబడ్డాం. తర్వాత అదే వచనములో మనము దేవుని పిల్లలమే అని ఏమండి కన్ఫామ్, మనము దేవుని పిల్లలమే. 2వ వచనం అంటారు మనము ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నామని ఎరగాలి. మనం ఇప్పుడు ఎవరమై ఉన్నామండి? దేవుని పిల్లలమై ఉన్నాము. కానీ దేవుని పిల్లలు దేవుని పోలికలో ఉంటారు. దేవుని పిల్లలు దేవుని పోలిక. ఉదయకాలంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చి నేను ప్రభువా, పాపమే నా కథయ్యా, నా కథలో పాపం ఉందయ్యా, నా కథలో దుఃఖం ఉందయ్యా. కానీ నీ బలి అర్పణ ద్వారా పాపం వలన వచ్చిన శాపమును, పాపం వలన వచ్చిన మరణమును, పాపం వలన కోల్పోయిన మహిమను క్రీస్తు యేసు యొక్క బలి అర్పణ ద్వారా, నువ్వు కల్వరి సిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా నీవు నీ ప్రియకుమారుడు నా కొరకే అర్పించటం వలన ప్రభా అంధకారము నా హృదయంలో తొలగిపోయిందయ్యా, శాపము నా మీద దొర్లిపోయిందయ్యా, గిల్గాలు వలె దొర్లిపోయిందయ్యా. అంత మాత్రమే కాదు, నీ మహిమను కోల్పోయిన మహిమను నాకు తిరిగిచ్చావయ్యా. నన్ను దేవుని బిడ్డగా నువ్వు పిలిచావు, నీకు వందనాలు. మనము దేవుని పిల్లలమే. గుర్తించండి, మనం ఎవరమండి? దేవుని పిల్లలమే. ఏ డౌటా? చెప్పలేకపోతున్నారు? మనం ఎవరు పిల్లలం? దేవుని పిల్లలమే. దేవుని పిల్లలు దేవుని మహిమపరచాలంతే. లోకం మనల్ని ఎరగదు, లోకం ఆయన్ని ఎరగలేదు, లోకం మనల్ని కూడా ఎరగదు. కానీ మన దేవుడు మనల్ని ఎరిగేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అయ్యా ప్రభా, నీకు వందనాలయ్యా. దెయ్యం ఎప్పుడు కూడా ద్వేషాన్ని నింపితే దేవుడు ఎప్పుడు కూడా దైవ ప్రేమను మనలో నింపుతాడు. అర్థమైందండి? దెయ్యం ఎప్పుడు కూడా, దుష్టుడు ఎప్పుడు కూడా ద్వేషాన్ని నింపుతుంటే దేవుడు మనలో దైవ ప్రేమను, ఆ ప్రేమతోనే దేవుడు మనల్ని కొన్నాడు, ఆ ప్రేమతోనే దేవుడు మనలను ఆ దేవుని ఇంటికి తీసుకొచ్చాడు. చిన్న మాటలు ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు గత కాలమందు ఎవరండి మనము? దేవునికి దూరస్తులమును.
విరోధ భావం కలిగిన వారము, దేవునికి విరోధ భావము కలిగినటువంటి వారము. మిమ్మును కూడా ఆయన మాంసాయుక్త దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని ఏం చేశాడు? అది మనలాంటి దేహము ఆయన దాల్చవలసి వచ్చింది, మనలాంటి శరీరం ఆయనకు అవసరం వచ్చింది, మనలాంటి రక్తం ఆయనకు అవసరం వచ్చింది. మనము దూరస్తులము. చూడండి ఎంత 21 గత కాలమందు దేవునికి మనం ఎవరమండి? అదే ఎఫెస్ 5 ఏమంటాడు? పూర్వకాలమందు మీరు చీకటిలో ఉంటిరి. పూర్వకాలమందు మీరు ఏమంటారండి? చీకటిలో ఉన్నారు అంటున్నాడు. చూడండి, దూరస్తులైన మనలను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారి ఉన్నారు. మన క్రియల వల్ల దేవుడంటే ద్వేషం ఉంది, దేవుడంటే అసహ్యం ఉంది. ఏం దేవుడు అనుకుంటాం. కానీ ఆయన ఏం చేశాడు? మనలను ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి చూడండి. 22లో తన సన్నిధిని పరిశుద్ధులుగాను, 1. రెండవది నిర్దోషులుగాను, 2. మూడవది నిరపరాధులుగాను, 3వది. తర్వాత నిలవబెట్టుటకు ఎలాగండి? ఆయన సన్నిధిలో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి సమకూర్చడానికి కొరకు ఆయన మాంసయుక్త దేహమందు ఏం చేశాడండి? దేవునితో మనలను సమాధానపరిచాడు. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను చేసి మళ్ళీ దేవునితో కలిపాడు. అందుకనే మనం గమనిస్తున్నాం, నీ జీవితంలో గత కాలమందు దేవునికి దూరస్తులు, పూర్వకాలమందు చీకటి మన ఉదయం, పాపములు ఉన్నవారం, పాపులము, దాసులము, బలహీనులము, అంధకార సంబంధులము, శత్రువులము, విరోధ భావము కలిగిన వారిని యేసు క్రీస్తు యొక్క మరణము మనల్ని ఏం చేసిందండి? దైవాశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ప్రభువా నీకు వందనాలయ్యా. నువ్వు వచ్చిన పని, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఏదైనా పని మీద వెళ్ళారనుకోండి, ఆ పని పూర్తి చేసుకుని వస్తారా? పర్వాలేదని వచ్చేస్తారా దగ్గరికి వెళ్ళి? ఏమండి, నేను ఒక అప్లికేషన్ పట్టుకొని ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, చాలా అప్లికేషన్ పట్టుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి డోర్ వెళ్తే ఆయన ఫ్రీగా కూర్చున్నాడు, నేను లోపలికి వెళ్ళి ఇవ్వడమే, ఇప్పుడు వద్దులే అనుకుని వచ్చేస్తానా? చెప్పండి. దేవుని మందిరానికి వచ్చి ఆరాధించకుండా వెళ్ళిపోతే అలాగే ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చి ఆరాధించకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి? అక్కడ దగ్గరకు వచ్చి అది ఇవ్వకుండా, ఆయన కలవకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, ఆరాధించకుండా వెళ్ళిపోతే అలాగే ఉంటుంది. ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో మన కథ ఏంటండి? పాపపు కథ. మన కథ దుఃఖముతో నిండిన కథ. యేసుక్రీస్తులో ఆయన బలి అర్పణ ద్వారా తిరిగి మన కథను రక్షణ కథగా మార్చాడు. ఆ రీతిగా ప్రభువును మనం ఆరాధిద్దామా? చీకటైన వారం, దాసులైన వారం, మరణపాత్రులం, అంధకారములు ఉన్న వారం, బలహీనులము, విరోధ భావము కలిగినట్టు వారము దేవుడు పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను తన ఎదుట నిలబెట్టి దేవుని పిల్లలు అని దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలు దేవునికి ఆరాధించాలి. ఇట్టి మాటలతో ప్రభు మనను ఆరాధనలోనికి నడిపించునుగాక. ఆమేన్.